వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు. సిరియా కొత్త అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్ భేటీపై సర్వత్రా ఆసక్తి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లేకపోతే భారత్లో కాశ్మీర్ ఉండేది కాదు. హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. మరట్వాడ ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ ఊరట. నాందేడ్ ముంబై ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఎన్నికల సంఘం కసరత్తుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం స్పష్టం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కొత్త రోడ్డులో మారుతున్న ఎల్కతుర్తి ప్రాంత రూపురేఖలు. చుట్టుపక్కల భూముల ధరలు కూడా పెరుగుతున్నాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం. అర్ధరాత్రి వేళ ఇంటిపై దాడి చేసి ఆకతాయిల బీభత్సం. మంత్రులవన్నీ అవే సొల్లు కబుర్లు, బూతు పురాణాలు. కన్నెపల్లిపై కాంగ్రెస్ నేతల విమర్శలపై మాజీ మంత్రి ఘాటు కౌంటర్. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం. లక్షలాది మంది ఓటరు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్న లేలా అప్పిరెడ్డి. పేదలకు ఒక న్యాయం, ఎంఐఎంకు ఒక న్యాయమా? మజ్లిస్ అక్రమ కట్టడాలపై టీబీజేపీ చీఫ్ ప్రశ్నల వర్షం. జగన్ గారి జపం చేయకపోతే చంద్రబాబుకు నిద్ర పట్టదు. వైఎస్ఆర్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు ఘాటు విమర్శలు. లాభాల్లో దేశీయ సూచీలు. 375 పాయింట్ల పైకి సెన్సెక్స్. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. తగ్గిన బంగారం ధరలు. ప్రపంచ రాజకీయాల్లో టర్కీ రాజధాని అంకారా వేదికగా అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న నాటో దేశాల అధినేతల సదస్సుపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీతో పాటు సిరియా నూతన అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నట్లు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 5వ ఏడాదికి చేరిన తరుణంలో ఈ రణరంగానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలనే పట్టుదలతో ట్రంప్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీతో ఆయన జరిపే చర్చల అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు ఈ భేటీ జరగబోతున్నట్లు వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి.
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నాడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గనక లేకపోయి ఉంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేదే కాదని ఆయన స్పష్టం చేశారు. దేశ సమగ్రత కోసం ఒకే దేశంలో రెండు చట్టాలు, ఇద్దరు ప్రధానులు ఉండకూడదు అంటూ ఆయన చేసిన పోరాటం, అర్పించిన ప్రాణాలు వృధా పోలేదని అమిత్ షా గుర్తు చేశారు. అంతేకాదు నాటి కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని శ్యామ ప్రసాద్ ముఖర్జీ ధైర్యంగా ఎదిరించడం వల్లే నేడు అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతదేశంలో భాగస్వామ్యమయ్యాయని, లేదంటే అవి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిపోయి ఉండేవని హోంమంత్రి పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో ఆయన చూపిన చొరవ, పోరాట పటిమ చరిత్రలో నిలిచిపోతాయన్నారు. मित्रों, आज श्यामा प्रसाद मुखर्जी जी का एक प्रकार से 125वां जन्मदिन है और श्यामा प्रसाद मुखर्जी मेरे जैसे करोड़ों कार्यकर्ताओं के जीवन में भारतीयता, भारत माता के प्रति श्रद्धा और भारतीय संस्कृति का महत्व प्रस्थापित करने में उन्होंने पूरा जीवन खर्च किया. मैं आज कोई ज्यादा बात करना नहीं चाहता, हमारा विषय अलग है, परंतु इतना निश्चित रूप से बताना चाहता हूं कि श्यामा प्रसाद मुखर्जी अगर न होते तो आज कश्मीर भारत का हिस्सा नहीं होता. यही वो महापुरुष थे जिन्होंने एक देश में दो विधान, दो प्रधान, दो निशान नहीं चल सकते, न केवल वो आंदोलन की शुरुआत की, इसके लिए अपने प्राण भी न्यौछावर कर दिए. और आज फिर से एक बार मैं मोदी जी को बधाई देना चाहता हूं. श्यामा प्रसाद मुखर्जी का धारा 370 हटाने का स्वप्न भी हमारे नेता नरेंद्र मोदी ने पूरा किया. आज देश में असम और बंगाल भारत के गरिमामयी हिस्से हैं, तो जिन्होंने देश के विभाजन का इतिहास समझा होगा उनको मालूम होगा कि श्यामा प्रसाद मुखर्जी न होते तो आसाम पाकिस्तान का हिस्सा हुआ होता और पूरा का पूरा हमारे पास बचा हुआ पश्चिम बंगाल भी पाकिस्तान का हिस्सा हुआ. రైల్వే ప్రయాణికులకు ముఖ్యంగా మరఠ్వాడా ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నాందేడ్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈ కొత్త రైలును జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నాందేడ్ హజూర్ సాహిబ్ ను ముంబై మహానగరంలో కలుపుతూ ఈ రైలును తీసుకురావడం వల్ల అటు భక్తులకు ఇటు వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. चालू हुई तराई के क्षेत्र में हमारे बहुत सारे सिख भाई और बहन जो रहते हैं उनकी साइड से लगातार डिमांड थी. श्री रवनीत सिंह बिट्टू जी, श्री जितिन प्रसाद जी और श्री टमटा जी लगातार उन्होंने डिमांड की थी. तो आज हुजूर साहिब नांदेड़ साहिब से शुरू हुई देवभूमि टनकपुर में, उत्तराखंड के टनकपुर में ये गाड़ी, जो कि माननीय मुख्यमंत्री श्री पुष्कर सिंह धामी जी ने भी डिमांड की थी, इसका एक आज से संचालन शुरू होगा. साथ ही साथ माननीय मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस जी ने जो डिमांड की थी और श्री अजीत गोपचड़े जी ने, श्री अशोक राव चौहान जी ने डिमांड की थी कि हुजूर साहिब नांदेड़ से वाशिम हिंगोली होते हुए मुंबई के लिए एक ट्रेन सर्विस चालू हो, जिससे कि विदर्भा और मराठवाड़ा के कई जिले उनको मुंबई से कनेक्टिविटी हो. वो ट्रेन भी आज से शुरू हो रही है. साथ ही साथ पीलीभीत, आगरा, टनकपुर इन सबको जोड़ने वाली कुछ ट्रेन और भी शुरू हुई है. కర్ణాటకలో ఓటర్ల జాబితా సవరణ, ప్రత్యేక తనిఖీల ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ ప్రత్యేక కసరత్తుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఈ ప్రక్రియను నిర్వహిస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ముఖ్యమంత్రి ఓటర్లలో అవగాహన కల్పించడంలో, ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడంలో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలిచిందని గుర్తు చేశారు.
అయితే రాష్ట్రానికి వస్తున్న ఈ మంచి పేరును, ప్రజాదరణను ప్రతిపక్షాలు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ಎಲ್ಲ ಪಾರ್ಟಿಯವರು ಕೂಡ BLAಗಳನ್ನು ಅಪಾಯಿಂಟ್ ಮಾಡಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಚುನಾವಣಾ ಆಯೋಗ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದೆ. ಅವರು ಕೂಡ ಬಿಜೆಪಿಯವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ದಳದವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಯವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಎಲ್ಲರೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಜೊತೆಗೆ ಸಂಘ ಸಂಸ್ಥೆಗಳು ಕೂಡ ಇದಕ್ಕೆ ಸೇವೆ ಮಾಡಬಹುದು, ಸಹಾಯ ಮಾಡಬಹುದು ಅಂತ ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ. ಇದು ಅವರು SIRನ ಅವರವರ ಅಧಿಕಾರಿಗಳು ಅವ್ರಿಗೇನು ಮಾರ್ಗದರ್ಶನ ಇದೆ ಅದ್ರ ಪ್ರಕಾರ ಮಾಡ್ತಾರೆ. ನಾವು ಸರ್ಕಾರದವರು ಯಾವ ರೀತಿ ಮಧ್ಯಪ್ರವೇಶ ಮಾಡೋದಿಲ್ಲ. ಆದ್ರೆ ಅವ್ರಿಗೇನು ಆತಂಕ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಜನರಿಗೆ ಸರ್ಕಾರ ಇಷ್ಟು ಜಾಗೃತಿ ಮೂಡಿಸ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಅದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಭಯ ಇದೆ. ಅವ್ರ ಎಲೆಕ್ಷನ್ ಕಮಿಷನ್ ಬಗ್ಗೆ ಅವ್ರಿಗೆ ನಂಬಿಕೆ ಇಲ್ಲ ಅನ್ನೋದು ಅವರು ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ. ಇದನ್ನು ರದ್ದು ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದೆ, ಅದು ಚುನಾವಣಾ ಆಯೋಗಕ್ಕೆ ಬಿಟ್ಟಿದ್ದಂಥ ವಿಚಾರ. ನಾವು ಕೂಡ ಅನೇಕ ವಿಚಾರದಲ್ಲಿ ಇವತ್ತು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕ್ಯಾಸ್ಟ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ಗಳು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಸುಮಾರು 4.25 ಕೋಟಿಯಷ್ಟು ಜನ OBC ಸರ್ಟಿಫಿಕೇಟು, SC ಸರ್ಟಿಫಿಕೇಟು, ST ಸರ್ಟಿಫಿಕೇಟು, ಕೆಲವು ಮೈನಾರಿಟಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಎಲ್ಲ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದನ್ನು ಆನ್ಲೈನಲ್ಲಿ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶವನ್ನು ನಾವು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದೇವೆ. ಆಮೇಲೆ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಅದನ್ನು ಕೂಡ ಇವತ್ತು ನಮ್ಮ ತಹಶೀಲ್ದಾರ್, ಉಪ ತಹಶೀಲ್ದಾರ್ಗಳಿಗೆ ಹೇಳಿ ಯಾರು ವಾಸಪತ್ರ ಇದೆ ಅಂತೇಳಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈಗ 2002ನೇ మతదానದ హక్కు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలంలో సరికొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్కతుర్తి జంక్షన్ నుండి మడిపల్లి వరకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భేటీ రోడ్డు నిర్మాణ పనులకు ఈ రోజు అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎల్కతుర్తి జంక్షన్ నుండి మడిపల్లి రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు రవాణా కష్టాలు తీరడమే కాకుండా అన్ని విధాలుగా వ్యాపార, వాణిజ్య రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక వసతులతో ఈ రోడ్డు అందుబాటులో రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు కూడా భారీగా పెరిగి రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎల్కతుర్తి మండలాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా తప్పకుండా భవిష్యత్తులో ఎల్కతుర్తి అభివృద్ధికి మరి ముందుంటుందనేటువంటి మాట మనం చేస్తూ, ఈ రోడ్డుకు సంబంధించి ప్రత్యేకంగా నేను చైర్మన్ గారిని, అదేవిధంగా ఎండీగా వైస్ చైర్మన్ గా రాజ్ బాజ్పా గారు, అజిత్ రెడ్డి గారు, ఎప్పుడు నేను ఒక 100 సార్లు మాట్లాడేది రోడ్డు. కాబట్టి ఈ రోడ్డు అనేది ఈ ప్రాంతం అందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. బ్యానర్ రోడ్డు కంటే కూడా ఇది కన్వీనియంట్ ఉంటుంది ఈ ప్రాంతం అందరికీ అనేటువంటి దాని మీద నేను ఈ రోడ్డు తీసుకున్నాం. రోడ్డుకు సంబంధించి కొద్దిగా ల్యాండ్ అందరికీ కట్టే వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ అత్యావతం చేసుకొని సర్పంచ్ గారు ఈ రోడ్డు కరెంట్ పెరుగుతుంది కాబట్టి అందరూ సహకరించారు. అందరూ కూడా ఈ రోడ్డుకు సంబంధించిన విషయంలో కూడా మా మార్కెట్ చైర్మన్ దంతాజీ గారు, మా ఇంద్రసేన్ రెడ్డి గారు, రాజేశ్వరరావు గారు, అశోక్ రెడ్డి గారు, శ్రీధర్రావు గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిగతా అందరు పెద్దలు కూడా ఈ రోడ్డు కావాలనే ఆలోచనతో ఎప్పుడు నన్ను నిరంతరం వాళ్ళం చేస్తుంటుంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ఈ మండలంలో ఈ ఈజీఎస్ పనులలో కొన్ని ఎల్కతుర్తికి సంబంధించి నాయకుడు శ్రీనివాసంలోనే 15 లక్షలు ఇవ్వాలి, ఇక్కడ ఒక 15 లక్షలు ఇవ్వాలి. నేను కొట్లాడతాను ఇప్పుడు అశోక్ రెడ్డి అక్కడ 25 లక్షల పనులు కావాలి. ఇవన్నీ పనులు పెట్టి అందరూ తొందరగా పనులు చేసుకుంటే మేము పనులు ఒకసారి 12 గడానికి ఇస్తాను. అది పనులు లేకపోతే ఆ గ్రామాల్లో బ్లాక్ పెట్టారు. సాయంత్రం నైకారు బ్రదర్ ఒక వైట్ తీసుకుందాం వెనకారండి అందరూ. అనంతపురం నగరంలో గంజాయి బ్యాచ్లు బరితెగించిపోతున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాన్య ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. నగరంలోని హమాలి కాలనీలో గంజాయి ముఠా అర్ధరాత్రి వేళ సృష్టించిన భీభత్సం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. తమ ఇంటి వద్ద ఆకతాయిలు ప్రతిరోజు గంజాయి తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నారనే కారణంతో అదే కాలనీకి చెందిన రాజేష్, ఉమా దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ కక్షగట్టిన గంజాయి బ్యాచ్ అర్ధరాత్రి సమయంలో సదరు దంపతుల ఇంటిపై ఒక్కసారిగా దాడికి దిగింది. అంతటితో ఆగకుండా ఇంట్లోకి పెట్రోల్ విసిరి నిప్పంటించేందుకు, వారిని హతమార్చేందుకు ఘోరమైన యత్నం చేసింది. ఈ సమయంలో ప్రాణభయంతో ఆ కుటుంబం కేకలు వేయడంతో ఆకతాయిలు అక్కడి నుంచి పరారయ్యారు. గంజాయి బ్యాచ్ చేసిన ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గత జూన్ 9వ తారీఖు చిన్న అంటే మా ఇంటి పక్కన శిక్షావళి, షఫీ వీళ్ళు అద్దెకున్నారు. వాళ్ళు వచ్చేసి డైలీ మద్యం దాగిన గ్లాసులు చెత్త వేస్తానని మా ఇంటి ఓనర్ కి చెప్పినా. నేను
చెప్తే వాళ్ళంతా మనసులో పెట్టుకుని ఎవరు ఆకులుగేరు వాళ్ళంట తబ్రేజ్ షకీల్ వీళ్ళంతా వాళ్ళ రౌడీలు మొత్తం అంతా మా ఇంటి పైకి వచ్చి మాకు సంబంధించిన అతని పేరే నువ్వు ఓనర్ తో చెప్పి వాళ్ళని తిట్టిస్తావా అని మొత్తం అంతా ఒక 20 మంది మా ఇంటి పైకి వచ్చేసినారు. మా ఇంటి పైకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకున్నాం. నేను పిల్లలు మా ఆయన అందరం వేసుకున్నాము. వాళ్ళు డోర్లు అసలు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూస్తున్నారు. మేము డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత అతను ఎస్ఐ సార్ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయినారు. పిలుచుకొని పోయి మీకేం కాదు మేము ఉన్నామని చెప్పినారు. కానీ ఇద్దరి పైన ఆ రోజు కేసు కట్టినారు. వాళ్ళ పైన మా పైన ఇద్దరి పైన కేసు కట్టిన తర్వాత అక్కడికి మేము వదిలేసుకొని మరి మొన్న జూలై 1వ తారీఖు నైట్ 10:45కి వచ్చినారు. పైకి వచ్చి డోర్ కొట్టి మేము పడుకుంటాన్నాం. డోర్ కొట్టి బయటికి మీ భర్తని బయటికి పంపించండి అని అన్నారు. లేదు ఈ టైంలో పంపించము, మీరు కొంచెం వాళ్ళు గంజాయి తాగినారో మరి మందు తాగినారో తెలియదు కానీ ఫుల్ తాగేసి వచ్చినారు ఇద్దరు. కిందన వచ్చేసి ఒక 20 మంది ఉన్నారు. పైకి వచ్చి ఇద్దరు వచ్చినారు. వచ్చిన తర్వాత మీ ఆయన్ని పంపించండి అంటే నేను పంపించాను. ఈ టైంలో మా ఇంట్లో సీసీ కెమెరా ఉంది, మీరు వెళ్ళిపోండి ఇక్కడంతా రికార్డ్ అవుతుంది అన్నా కూడా వాళ్ళు వినకుండా నువ్వు ఎందుకే మా మీద కంప్లైంట్ ఇచ్చినావని నన్ను ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టి ఇంకా నేను మాట్లాడుతున్నాగానే నన్ను ఎగిచి కాళ్ళతో కొట్టారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. మమ్మల్ని బెదిరించినారు. మాలాంటి వాళ్ళని ఇట్లా బెదిరిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? మేము వాళ్ళకి తగిలే అంత టోళ్ళమా? చిన్న పిల్లలు ఉన్నారని కూడా చెప్పుతాను వినకుండా మొత్తం అంతా మా బండిని పిల్లల్ని అందరినీ చంపాలని పైకి వచ్చినారు. మేమేదో బతుక్కునేటోళ్ళం, ఏం పడుంది వాళ్ళకి? అనంతపూరే మాది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, కన్నెపల్లి పంప్ హౌస్ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది. బీఆర్ఎస్ నాయకుల కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనపై కాంగ్రెస్ మంత్రులు చేసిన విమర్శలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటిని పంపింగ్ చేస్తే రాబోయే సూపర్ ఎల్నినో ముప్పు నుండి కరువు పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని సులభంగా రక్షించవచ్చని ఆయన సాంకేతిక విశ్లేషణ చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మంత్రుల తీరుపై జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పర్యటనపై 4 మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారని, అయితే వారిలో ఒక్కరికి కూడా తాము తెలంగాణ బిడ్డలం అనే సోయి బాధ్యత లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడం చేతకాక అవే పాత సొల్లు కబుర్లు, బూతు పురాణాలతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజమే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం పోయినాం, చూసినాం, అడిగినాం, ప్రభుత్వాన్ని మంచి విజ్ఞప్తి చేసినాం. కానీ 4 మంత్రులు స్పందించినరు. ఏ ఒక్కరన్నా కనీస జ్ఞానంతో, కనీసం సోయితోని తెలంగాణ బిడ్డలమన్న సోయి కూడా లేకుండా మాట్లాడినారు. గదే సొల్లు పురాణం, గదే బూతు పురాణం. 5 ఏళ్లుగా ఏవైతే రోత మాటలు మాట్లాడుతున్నారో గవే పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటి కూడా కొత్త మాట లేదు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు ఏందో కేసులు కమిషన్లు మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రైతులకు శిక్ష వేస్తామంటే చేయని పాపానికి ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పినాం. నిజమే, ఇంకెన్ని రోజులు పడతారా పాత రోతపాట? 1,00,000 కోట్ల అవినీతి, మీ బొంద అవినీతి, ₹1,00,000 కాదు 10 రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయినారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకి వచ్చింది. మీరు వేసిన కమిషన్నే కోర్టు చెత్తపుట్టలో పడేసింది, దాని నివేదికని. అది బంద్ చేయండి. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేస్తే నీళ్లు మొత్తం తెలంగాణలో 7 జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, సస్యశ్యామలం చేయొచ్చు. ఆ సూపర్ ఎల్నినో ప్రమాదం నుంచి తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ కట్టిందే దీని కొరకు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ భూముల్ని కరువు కోరల నుంచి బయట పడించుకోవడం కొరకు.
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల ప్రత్యేక తనిఖీల ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ప్రక్రియలో ఉన్న లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, పక్షపాత ధోరణితో ఫీల్డ్ వెరిఫికేషన్లు సాగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర పన్నారని లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపు అక్రమాలను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని లక్షలాది మంది కోల్పోయే ప్రమాదం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్ ప్రక్రియను చూస్తే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దేశ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ధారించే ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం మార్క్ అడుగడుగునా కూడా నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లని ఏ విధంగా తొలగించాలన్న దృక్పథంతోనే ఈరోజు సర్ ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని లోపాలే. రాష్ట్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉంటే బాధ్యత వహించవలసినటువంటి ఎన్నికల కమిషనర్ గారు వారిని కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలో తెలుగుదేశ నాయకులు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క బాధ్యతగా కర్తవ్యాలను నెరవేర్చవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఉన్నటువంటి పెద్దలు ఇవాళ ఏ రకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతుంది. హైడ్రా చర్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను హైడ్రా పేరుతో ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుందని ఆయన ఆరోపించారు. నోటీసులు ఇచ్చి ఇవ్వకుండా పేదల ఆశలపై బుల్డోజర్లు నడపడం దుర్మార్గమన్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ పక్షపాత వైఖరిని రామచంద్రరావు తీవ్రంగా ఎండగట్టారు. పేదలపై చూపిస్తున్న పక్షపాతాన్ని, ప్రతాపాన్ని ఎంఐఎం పార్టీకి సంబంధించిన అక్రమ కట్టడాలపై ఎందుకు చూపించడం లేదని ఆయన నిలదీశారు. నగరంలో మజ్లిస్ నేతలకు చెందిన అనేక అక్రమ కట్టడాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ హైడ్రా అధికారులు వాటి జోలికి వెళ్లేందుకు కనీసం సాహసించడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకపోవడం వెనుక వారి నిర్లక్ష్యం బయటపడుతుందనే ఒక విషయం అయితే, ఈ యొక్క ప్రాజెక్టుని ఏటీఎం కింద మార్చుకుని తరతరాలుగా రాజకీయ జీవితంలో రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో వారు ధనంతోనే, డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చు అని చెప్పేసి ఒక పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి రెండు పార్టీలు కూడా నేను వారిని కోరుతా ఉన్నాను, ప్రజల జీవితాలతో మీరు ఆడుకోకండి. మీరు దయచేసి ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మర్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఈరోజు కూడా అక్కడ ఎవరి మీద చర్యలు లేవు. అధికారులను మాత్రం కొంత అరెస్ట్ చేశారు, అంతవరకే. అది కూడా ఏదో చేసినట్టు. మరి ఎందుకు కాళేశ్వరం పైన ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మమకారం ఉందని చెప్పి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా ఒకవైపు కాళేశ్వరం ఈ విధంగా ఇద్దరు డ్రామాలు చేస్తూ ఉంటే, హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేదవాళ్ల ఇల్లు కూలుస్తున్నటువంటి ఒక నేపథ్యంలో ఫాతిమా ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదో ఎంఐఎం సంబంధించిన సంస్థ హైకోర్టు చెప్పిన స్పష్టంగా అవి ఉల్లంఘించినటువంటి ఒక
స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ ఇల్లు ఆ ఒక స్కూల్ని ఎందుకు కూల్చివేయట్లేదు? హైడ్రా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టొచ్చు, కానీ ఎంఐఎం వాళ్ళ మాత్రం వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోవట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎంఐఎంతోని మీకు దోస్తాని ఏంది? ఎందుకు వాడి యొక్క తాను తప్పు చేస్తే హైకోర్టు కూడా దాన్ని చెప్తే తప్పుపడితే ఎందుకు హైడ్రా ఈరోజు ఆ పని చేయట్లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ గా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పొద్దున లేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయకపోతే చంద్రబాబుకు రోజు నిద్ర కూడా పట్టే పరిస్థితి లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ తన వైఫల్యాలకు కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం జగన్ గారిపై బురద జల్లుతుందని మండిపడ్డారు. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు ఆస్తుల వ్యవహారాన్ని సుధాకర్ బాబు గట్టిగా ప్రస్తావించారు. ఎన్నికల అఫిడవిట్లో తనకు 1,300 కోట్ల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు స్వయంగా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ భారీ ఆస్తిలో చంద్రబాబు సొంత తమ్ముడు చెల్లెలకి ఉన్న వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార సభలో ప్రజలకు చేయాల్సిన మేళ్ల గురించి, తన పరిపాలన గురించి, ప్రజా అవసరాల గురించి మాట్లాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత నిస్సిగ్గుగా, దిగజారుడుగా వ్యక్తిగత విషయాలను అఫీషియల్ మీటింగ్లలో మాట్లాడుతూ పదే పదే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోకుండా చంద్రబాబు నాయుడు నిద్రపట్టిద్దా? లేచిన దగ్గర నుండి పడుకునేదాకా జగన్ 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 జపమే. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, కేబినెట్ మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుండి, ఎంపీల దగ్గర నుంచి, కేంద్ర మంత్రుల దగ్గర నుండి, ఉప ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి అందరూ కూడా జగన్ జపమే. ఎందుకంత భయం జగన్ అంటే? జగన్ నిప్పు కాబట్టి భయం. మేమేం అడుగుతున్నాం? మీ తమ్ముడు, మీ చెల్లెళ్ళు ఒకే కుటుంబంలో ఒక ఫోటో ఏమైనా ఉందా? దయచేసి చూపించండి. 4వ ప్రశ్న, కజ్జూరు నాయుడు గారు అనగా చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు, అమ్మనమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు అమ్మగారు, ఈ రామ్మూర్తి నాయుడు గారు తమ్ముడు గారు, రాజేశ్వరి గారు చెల్లెలు గారు, హైమావతి చెల్లెలు గారు అందరూ కలిసి కజ్జూరు నాయుడు గారు అమ్మనమ్మ గారు ఇచ్చిన ఆస్తి తీసుకొని ఉంటారు కదా, మొత్తం ఆస్తి విలువ ఎంత? చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు సంపాదించిన ఆస్తి విలువ ఎంత అని అడుగుతున్నాం. ఆ ఆస్తిని రామ్మూర్తి నాయుడు గారికి వాటా ఎంత వెళ్ళింది, చెల్లెళ్ళకి వాటా ఎంత వెళ్ళింది, పోగా చంద్రబాబు నాయుడు గారి వాటా కింద ఎంత వచ్చింది? నాకు తెలియదు. ఆ సమాచారం అయితే నాకు తెలియదు. దయచేసి చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ భారీ లాభాలు ఆర్జించుతుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో ఆ రంగ సూచీలపై మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు గత సెషన్లో విదేశీ మదుపర్లు 1,355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలకును ముందుగానే నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.26గా ఉంది. గత సెషన్ ముగింపు 77,138తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తుంది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 370 పాయింట్ల లాభంతో 78,132 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 107 పాయింట్ల లాభంతో 24,378 వద్ద కదలాడుతుంది. సెన్సెక్స్ నిఫ్టీలో వెర్నుడా టిడి, రాడికో ఖైతాన్, హిటాచి ఎనర్జీ, సిజీ పవర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంసీఎక్స్ ఇండియా, సుజ్లాన్ ఎనర్జీ, కేపీఐటీ టెక్, బిఎస్ఈ లిమిటెడ్ మొదలైన షేర్లు నష్టాల్లో చవిచూశాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ 345 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 130 పాయింట్ల లాభంతో ఉంది. గత కొన్ని రోజులుగా మండిపోతున్న పసిడి ధరలు ఈ రోజు కాస్త శాంతించాయి. సోమవారం మార్కెట్ ప్రారంభంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల, స్థానిక బులియన్ మార్కెట్ ట్రెండ్స్ కారణంగా పసిడి ధరల్లో ఈ స్వల్ప మార్పు చోటు చేసుకుంది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ అందించిన తాజా వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 110 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,46,620 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారంపై 100 రూపాయలు తగ్గడంతో దీని ధర 1,34,400 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే దీనిపై 20 రూపాయల మేర తగ్గి 10 గ్రాముల ధర 1,09,970 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులకు కొంతవరకు ఉపశమనం కలిగించే అంశమనే చెప్పాలి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు. సిరియా కొత్త అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్ భేటీపై సర్వత్రా ఆసక్తి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లేకపోతే భారత్లో కాశ్మీర్ ఉండేది కాదు. హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు. మరట్వాడ ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ ఊరట. నాందేడ్ ముంబై ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఎన్నికల సంఘం కసరత్తుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం స్పష్టం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కొత్త రోడ్డులో మారుతున్న ఎల్కతుర్తి ప్రాంత రూపురేఖలు. చుట్టుపక్కల భూముల ధరలు కూడా పెరుగుతున్నాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతపురంలో గంజాయి బ్యాచ్ వీరంగం. అర్ధరాత్రి వేళ ఇంటిపై దాడి చేసి ఆకతాయిల బీభత్సం. మంత్రులవన్నీ అవే సొల్లు కబుర్లు, బూతు పురాణాలు. కన్నెపల్లిపై కాంగ్రెస్ నేతల విమర్శలపై మాజీ మంత్రి ఘాటు కౌంటర్. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం. లక్షలాది మంది ఓటరు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్న లేలా అప్పిరెడ్డి. పేదలకు ఒక న్యాయం, ఎంఐఎంకు ఒక న్యాయమా? మజ్లిస్ అక్రమ కట్టడాలపై టీబీజేపీ చీఫ్ ప్రశ్నల వర్షం. జగన్ గారి జపం చేయకపోతే చంద్రబాబుకు నిద్ర పట్టదు. వైఎస్ఆర్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు ఘాటు విమర్శలు. లాభాల్లో దేశీయ సూచీలు 375 పాయింట్ల పైకి సెన్సెక్స్. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.